Education here at Sun can be an excellent choice for any students. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారీ అంచనాల మధ్యన ఈరోజు డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం మనం థియేటర్ దగ్గరే ఉన్నాం. అయితే ఇప్పుడే మూవీ కంప్లీట్ అయింది. సో ప్రేక్షకులు వస్తున్నారు. అసలు డార్లింగ్ ఫ్యాన్స్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి వాళ్ళ ఫ్యాన్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూవీ ఎలా ఉంది? సూపర్గా ఉంది. సూపర్. పార్ట్ 2 సూపర్. బాగుంది. నైస్. బాగుంది. సూపర్ 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 బాగుంది. బ్లాక్ బస్టర్. అంటే హీరోయిన్ ఎలా చేశారు? సూపర్. వింటేజ్ ప్రభాస్ని చూడొచ్చు. యా, బాహుబలి ప్రభాస్ కమ్ బ్యాక్. ఎక్సలెంట్. విజువల్స్ ఎక్సలెంట్. మహాభారతం ఎక్సలెంట్. సూపర్. క్లైమాక్స్ మాత్రం చించేశాడు. బ్లాక్ బస్టర్ మూవీ. కల్కి సినిమాటిక్ యూనివర్స్ గూస్ బంప్స్. సినిమా ఏమైందో తెలియదు. రబల్ ఉన్నాడా లేదా కింద మీద ఊపు. ప్రభాస్ సినిమా మాత్రం సూపర్ పక్కా హిట్. సూపర్ సూపర్ మూవీ. ఈ విధంగా సినిమా ఈ విధంగా సినిమా తీశాడంటే ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పుకునేదానికి ఇంకొక గర్వపడుతున్నాము. డయాట్ ఫ్యాన్ ఈ సినిమాతో ఫ్యాన్ కాకుండా ఉండేవాడైనా ఫ్యాన్ అవ్వాల్సిందే అన్నకి. సినిమా మాత్రం చెప్పలేం. సినిమా మాత్రం చెప్పలేం. ఇంకో 10 సార్లు చూడకుంటే నేను ప్రభాస్ ఫ్యానే కాదు. చూస్తా సినిమా 2000 క్లైమాక్స్ హైలైట్ చేశాడు. సినిమా అసలు భయంకరంగా ఉంది. అసలు తగ్గేదేలే. ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే స్టంప్ అసలు ఫిక్స్ వెళ్ళిపోయింది. హై నాకు అట్టే మైండ్ బ్లోయింగ్. సూపర్. బ్లాక్ బాస్టర్ అండి. కన్ఫర్మ్ సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. టోటల్ క్రెడిట్ మొత్తం డైరెక్ట్గా మేడం. బేబత్సంగా ఎలివేషన్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ బేబత్సంగా తీశారు. టోటల్ క్రెడిట్ మొత్తం ప్రభాస్ డైరెక్టర్. భయంకరంగా హిట్ అవుతుంది మేడం. ఇది టాలీవుడ్ బాలీవుడ్ కాదు, హాలీవుడ్ రేంజ్లో తీశారు. భయంకరంగా ఉంది ఫిల్మ్ అయితే. హీరోయిన్స్ మెయిన్ దీపికా పడుకోన్ గారు చేశారు. దాని తర్వాత చిన్న పాత్ర వేరే ఎవరెవరో చేశారు. కానీ టోటల్ సినిమా అంటే ప్రభాస్ డైరెక్టర్ ఇద్దరే. తర్వాత అమితాబ్ బచ్చన్ గారు బీభత్సమైన క్యారెక్టర్ అయింది కూడా. ప్రభాసు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీరు ముగ్గురే సినిమాలో ఉన్నారు. వీరెవరు కనిపించారు మేడం. ఇది ప్రభాస్ మించిపోయింది మేడం. హాలీవుడ్ రేంజ్లో ఉంది ఫిలిం. బీభత్సంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినాయి క్యామియోస్ వల్ల. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, బట్ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం పీక్స్ లో ఉంది. సినిమా మొత్తానికి లాస్ట్ 30 మినిట్స్. యా, యాక్టర్ దీపికా పడుకునే బాగా యాక్ట్ చేస్తుంది. మొత్తం రోల్ అంతా అమితాబ్ బచ్చన్. ఆఫ్ ది మూవీ అండ్ దీపికా పదుకొనే ఎంటైర్ మూవీ వాజ్ అరౌండింగ్ విత్ దీపికా పదుకొనే ఓన్లీ. యా, డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు అండి. యా, బట్ కొన్ని సీన్లో మాత్రం అమితాబ్ బచ్చన్ ఓవర్టేక్ చేశాడు బాగా. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్స్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే పీక్స్ చాలా బాగా తీశాడు నాగశ్విను. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. అది బేర్ చేసామంటే సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రభాస్ క్యారెక్టర్ అటు ఉంటుందని. క్యామియోస్ సూపర్ ఉన్నాయి. కామెడీ సూపర్. చాలామంది ఉన్నారు. అది రివీల్ చేస్తే బాగోదు. అదే హై రివీల్ చేసామంటే ఆ హై పోద్ది. సో హీరో దీపికా పదుకొనే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది. సో ఇంకా 2-3 హీరోయిన్స్ ఉన్నారు. అల్లాడిచ్చేస్తారు సినిమా మాత్రం. అమితాబ్ బచ్చన్ సెకండ్ హీరో నన్ను అడిగితే. అమితాబ్ బచ్చన్ మెయిన్, ప్రభాస్. ఇంకోటి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. సంతోష్ నారాయణ సూపర్ ఇచ్చాడు. పాటలు ఒకటి రిలీజ్ చేయలేదు మూవీలో, బాగుంది. థీమ్ సాంగ్ లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ సినిమాకి. సూపర్. నేను ప్రభాస్ ఫ్యాన్నే, బట్ అన్బయాస్డ్కి చెప్తున్నా. సినిమా 1000 crores పక్కా రాసుకోండి. బాగుంది అసలు. ఇప్పుడు మీకు నేను మాట్లాడదాన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది. గొంతు అసలు మొత్తం రాసుకుపోయింది మాకు. ప్రభాస్ అన్న ఇప్పుడు దాకా చేసిన సినిమాలో ఒక ఎత్తే, ఇప్పుడు ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నిజంగా మేమైతే ఇంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు అనుకోలేదు మేమైతే. అసలు సినిమాకి ప్రమోషన్స్ చేయలేదు, హైప్ లేదు, ఇవన్నీ అనుకున్నాం మేమైతే ఇన్ని రోజులు. కానీ సినిమా చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇంత సినిమాని పెట్టుకొని ఎందుకు ప్రమోషన్ చేయలేదు అనిపించింది. అయినా సరే ఆయనకి ప్రమోషన్లు అవసరం లేదు కామన్గానే.
కానీ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. అసలు బాహుబలి రేంజ్ రికార్డు ఖచ్చితంగా బ్రేక్ చేసింది. ఇప్పుడు డే 1 ఖచ్చితంగా 200+ crores పక్కా వస్తాయి సినిమాకి అయితే. మేము ఇప్పుడు ఫ్యాన్ షో చూసాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకా 3-4 షోలు అయితే బుక్ చేసాము. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎవరు. అసలు యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్కి అయితే చెప్పట్లేదు అనమాట, జనరల్ మూవీ ఆడియన్స్ లవర్గా చెప్తున్నాము. థియేటర్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. యూ కెన్ ఫీల్ ద హై ఇన్ ద ఫిలిం. అంత హై ఉంటుంది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. మీకు సడన్ అంటే మీకు ఒక్కొక్క ట్విస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసి అయిపోయింది అనుకునే లోపు ఇంకో ట్విస్ట్ వస్తుంది. ఒక్కొక్క యాక్టర్ నుంచి ఒక్కొక్కటి అలా వస్తూనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఫిలిం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా వెళ్తుంది. బట్ లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ మాత్రం యూ కాన్ సిట్ ఇన్ ద సీట్స్. ఖచ్చితంగా సీట్లు అయితే కూర్చోలేరు మీరు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడెక్కడ కరెక్ట్గా ఏ ఫ్యూచరిస్టిక్ ఎలా ఇవ్వాలి, పాస్ట్కి ఎలా ఇవ్వాలి, కరెక్ట్గా మ్యూజిక్ కూడా కరెక్ట్గా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది మ్యూజిక్ కూడా. ప్రభాస్ అన్న దగ్గర కూడా ఇంకోటి ఏంటంటే, ప్రభాస్ అన్న ఈ మూవీలో ఒక 2-3 సిగ్నేచర్ మూమెంట్స్ చేస్తారు. డ్యాన్స్ సీట్లలో ఎవరు కూర్చోరు, ఖచ్చితంగా చెప్తున్నా. ప్రభాస్ అన్న డ్యాన్స్ చూస్తుంటే సీట్లలో ఎవరు కూర్చోరు. అసలు టాలీవుడ్లో ఉన్న టాప్ యాక్టర్స్ అందరు గెస్ట్ రోల్స్ ఉన్నారు లోపల. అసలు అనుకో మనం కూడా ఇంతమంది ఉన్నారా అని చెప్పి. ఒక కృష్ణుడు కానీ కర్ణుడు కానీ అన్ని క్యారెక్టర్స్ చూపించేశారు. ఐ కాంట్ రివీల్ దట్. బట్ చూడండి, డెఫినెట్గా అందరూ మిస్ కాకుండా చూడాలి. ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇదైతే 100%. బట్ ఇంకా చాలా ఉంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఈస్ కమింగ్. అంటే అన్ని క్యారెక్టర్స్ అందరూ యాక్టర్స్. యాక్చువల్లీ అది ఒక రకంగా స్పాయిలర్ ఇవ్వకూడదు, బట్ స్టిల్ చాలా మంది క్యారెక్టర్స్ అన్ని మీరు చూస్తారు మూవీలో. నాకు తెలిసి నిజమైన ఒక టాలీవుడ్ ఫ్యాన్ అయితే హీల్ రియలీ ఎంజాయ్ ద మూవీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. తప్పకుండా ఫస్ట్ హాఫే నేను షాక్ అయిపోయాను. ఇంకా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూసాక అయితే ఇంకా మైండ్ ఫ్యూజ్ ఎగిలిపోయాయి. అండ్ ఐ థింక్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ థింక్ ఇట్స్ లైక్ ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా అంటే చాలా మంచి మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ ఐ థింక్ యూ మస్ట్ వాచ్ ఇట్. మ్యూజిక్ అండ్ పాటలు సాంగ్స్ అని ఎలా? మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్, బట్ స్టిల్ మూవీ మాత్రం ద స్టోరీ లైన్ కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్స్ లైన్స్ కానీ, ఎవ్రీథింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతా ఇట్ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ. చాలా బాగున్నాయి. హీరోయిన్స్ అందరూ ఉన్నారు సార్? అవును, అందరూ ఉన్నారు. అందరు బాగా చేశారు. ఇట్ వాజ్ ఆల్ గుడ్. ఒక రకంగా చెప్పాలంటే మేల్ లీడ్స్ ఎక్కువ డామినేట్ చేశారు, బట్ స్టిల్ ఫీమేల్ లీడ్స్ కూడా చాలా లైక్ వాళ్ళే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. బట్ స్టిల్ అమితాబ్ బచ్చన్ గారు చాలా బాగా చేశారు. తప్పకుండా, డౌటే లేదు. బాగుంది. బీభత్సంగా ఉంటుంది. చాలా బ్లాక్ బస్టర్. కొండన్న ఫుల్ విత్ విజయ్ దేవరకొండ సూపర్ వేస్తాడు. చెప్పేశారా? అంతా బాగుంది. బాగా చేస్తాడు నాగ్ అశ్విన్. బాగుంది. సాంగ్స్ అంటే అంతగా లేవు, కానీ ఓకే, క్యారెక్టరైజేషన్గా తగ్గట్టుగా ఉంటుంది. సినిమా వచ్చేసి ఓన్లీ టాలీవుడ్ అని చెప్పలేము, ఎందుకంటే నాగ్ అశ్విన్ వచ్చేసి అందర్ హీరోస్ని కవర్ చేశారు. టాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి వచ్చున్నారు. ఎలా అంటే సినిమా తీసింది అందరు సాటిస్ఫై అయ్యేలా తీశారు సినిమాని. ఒక్క సీన్ కూడా లైక్ ల్యాగ్ అయ్యేలా తీయకుండా మెయింటైన్ చేశారు సినిమా మొత్తము. అండ్ ఫైనల్గా ఆదిపురుష్ చూసాం కదా కొన్ని రోజుల ముందు, దాంట్లో చేయలేనిది నాగేశ్వన్ మనకి ఇప్పుడు చేసి చూపించాడు. ఆ సీన్ ఎలివేషన్ ఇంకెక్కడ చూసున్నాం ప్రభాస్కి. అదే, సో ఈ మూవీ వచ్చేసి ఓన్లీ యంగ్స్టర్స్కి అలా లేకుండా అందరు చూసేలాగా కామెడీ సీన్స్, లవ్ సీన్స్, ఇంకా మల్టిపుల్ ఇండస్ట్రీస్ నుంచి అందరిని కవర్ చేస్తారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఇంకా నేను మిగతా యాక్టర్స్ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, మీరు వచ్చి చూస్తేనే ఇంకా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆన్ పాయింట్ ఉండింది. ట్రైలర్లో చూసాం కదా, అన్ని సాంగ్స్ రిలీజ్ చేయకపోయినా లైవ్లో చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎమ్స్ అన్నీ బాగున్నాయి. బాగా చేశారు. ప్రభాస్ కూడా వింటేజ్ ప్రభాస్లా జోక్స్, కామెడీ అవి అన్నీ కూడా కవర్ చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్కి కంప్లీట్గా నచ్చుతుంది సినిమా. అదే ఓం రావుత్ రూమ్ కావాలి. చేయలేకపోయింది, ఇప్పుడు మన నాగేశ్వన్ గారు చేసి చూపించారు. సో తప్పకుండా చూడండి మూవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.